మా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. నా పేరు వచ్చి సిహెచ్ రాజేష్ కుమార్ అండి. సో మెయిన్గా వచ్చేసి మా డిపార్ట్మెంటు ఈ పిఎంఈజీపీ స్కీమ్ని 3 ఏజెన్సీల ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. టోటల్గా వచ్చేసి నేషనల్ నోడల్ ఏజెన్సీ ఆల్ ఓవర్ ఇండియా మొత్తానికి మేమే నేషనల్ నోడల్ ఏజెన్సీ అనమాట. అంటే బడ్జెట్ ఇచ్చేది, సబ్సిడీని డిస్బర్స్ చేసేది, తర్వాత మానిటరింగ్ చేసేది అంతా మా దగ్గర నుంచే ఉంటుంది. సో మాకు జిల్లా స్థాయిలో ఆఫీస్ అనేది ఉండవు. సో దాని కారణంగా మేము 3 ఏజెన్సీల ద్వారా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఆ 3 ఏజెన్సీలు ఏంటంటే జిల్లా స్థాయిలో డిఐసి, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ అంటారు జిల్లా స్థాయిలో. తర్వాత ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్, అది కూడా జిల్లా స్థాయిలో ఉంటుంది. తర్వాత వచ్చేసి కాయిర్ బోర్డ్, అంటే కాయిర్ బోర్డ్ వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ కాయిర్ ఐటమ్స్కు సంబంధించి. ఈ 3 ఏజెన్సీల ద్వారా మేము కూడా, అంటే మాకు జిల్లా స్థాయిలో ఆఫీసులు ఉండవు కాబట్టి ఇక్కడ నేషనల్ స్టేట్ లెవెల్లో కూర్చొని మేము కూడా మానిటర్ చేస్తాం. నేను ఒక 9 జిల్లాలకు నోడల్ ఆఫీసర్ చూస్తాను ఇక్కడ తెలంగాణలో. సో మా మెయిన్ ఈ స్కీమ్లో ఏంటి, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏంటి, తర్వాత మీరు తయారు చేసిన ఐటానికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఏంటి అనే మొత్తం వివరాలు నేను చెప్తాను. పీపీటీ మీకు షేర్ చేశాను అక్కడ, బట్ అది 1 by 1 నేను చెప్పలేను. స్కీమ్ అంతా మీకు చెప్తూ ఉంటాను నేను, అదంతా మీకు తర్వాత గ్రూప్లో మళ్ళీ ఒకసారి పంపిస్తాను. సో పిఎంఈజీపీలో 2 సెక్టర్లు ఉంటాయండి, మీరు రాసుకుంటూ కూడా రాసుకోవచ్చు, ఎనీ డౌట్స్ ఉన్నా కూడా. తర్వాత పిఎంఈజీపీలో 2 సెక్టర్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి తయారీ రంగము, ఒకటి వచ్చేసి సేవా రంగం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి, సర్వీస్ సెక్టర్ ఒకటి. తయారీ రంగానికి 50 లక్షల వరకు ఫెసిలిటీ ఉందండి, 50 lakhs తయారీ రంగానికి 50 లక్షలు, సర్వీస్ సేవా రంగానికి 20 లక్షలు. సో ఈ 2 కాంపోనెంట్లో పిఎంఈజీపీ లోన్ అనేది మేము రికమెండ్ చేస్తాం అన్నమాట. సో దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, అర్హతలు. సో అప్ టు 5 లక్షల వరకు సర్వీస్ ఇండస్ట్రీ అయితేనేమో ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు, నో ఎడ్యుకేషన్ రిక్వైర్డ్. అప్ టు 5 lakhs 5 లక్షల వరకు సర్వీస్ కేటగిరీలో. ఎబోవ్ 5 lakhs అయితే, 5 లక్షల కన్నా ఎక్కువ ప్రాజెక్ట్ అయితే మినిమం 8వ తరగతి 8th పాస్ ఉండాలి. 8th పాస్ ఉన్న వాళ్ళు ఎబోవ్ 5 lakhs వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మనం చేసే యాక్టివిటీ అనేది 2 రకాలు చెప్పాను నేను, మ్యానుఫ్యాక్చర్ ఐదర్ సర్వీస్. సో ఈ మ్యానుఫ్యాక్చర్ సర్వీస్కి వచ్చేసి మీరు పోర్టల్లోనే ఆన్లైన్లోనే అప్లికేషన్ అంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లోనే అంతా, నో ఆఫ్లైన్ అప్లికేషన్స్. సో వన్స్ ఒకసారి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిల్ అయిన తర్వాత మీరు ఏ జిల్లా కింద అప్లికేషన్ చేసుకున్నారో ఆ జిల్లా నోడల్ అధికారి మీకు ఫోన్లో ఇంటరాక్ట్ అవుతారు. మీరు పెట్టుకున్న అప్లికేషను కరెక్ట్గా ఉందా లేదా, డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, దాన్ని అంతా స్క్రూటినీ చేసేసి మీకు హ్యాండ్ లోడింగ్ సపోర్ట్గా ఈ డాక్యుమెంట్ లేదు, దీనికి ఇలా ఉంటుంది ప్రొసీజర్ అని చెప్పేసి, ఇన్ కేస్ మీకు ఆ డాక్యుమెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మా దగ్గరకు వచ్చేసినా కూడా మా దగ్గర కూడా డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేస్తాం. సో డాక్యుమెంటేషన్ అంతా స్క్రూటినీ చేసిన తర్వాత బ్యాంక్కి రికమెండ్ చేస్తాం. మీరు పెట్టుకున్న అప్లికేషన్లో బ్యాంక్ కాలం ఉంటుంది, ఆ బ్యాంక్ కాలంలో ఏదైతే బ్యాంకుని మీరు స్పెసిఫిక్గా పెట్టుకుంటారో ఆ బ్యాంకుకు మేము అప్లికేషన్ అనేది మేము రికమెండ్ చేస్తాం. అందరు ఇది రికమెండ్ చేస్తే లోన్ శాంక్షన్ అయింది అనుకుంటారు, నాట్ శాంక్షన్, ఇట్ ఈజ్ ఏ రికమెండ్. అప్పుడు సార్ చెప్పినట్టు గవర్నమెంట్ మీ తరఫున మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తూ మీకు ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తుంది. పలానా ఎక్స్ అనే వ్యక్తికి పలానా ఐటెం పలానా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మేము రికమెండ్ చేస్తున్నాం అని చెప్పి బ్యాంకుకి మిమ్మల్ని రికమెండ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఏ శాంక్షన్, ఇట్ ఈస్ ఏ రికమెండ్. సో మీకు రికమెండ్ అయిన తర్వాత బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారు, ఆన్లైన్లోనే, నాట్ ఆఫ్లైన్. కొంతమంది ఇప్పటికీ బ్యాంక్ మేనేజర్లు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో శాంక్షన్ ఇస్తారు. క్యాండిడేట్కి డబ్బులు ఇచ్చేస్తారు, క్యాండిడేట్ నాకు డబ్బులు వచ్చేసే అంటాడు, సబ్సిడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, అదేమో మాకు కనబడదు. సో బ్యాంక్ మేనేజర్ కూడా అంతగా పట్టించుకోడు, వచ్చినప్పుడు వస్తుందిలే సబ్సిడీ అని చెప్తారు. కానీ కంపల్సరీ ఆన్లైన్లోనే శాంక్షన్ ఇవ్వాలి, పోర్టల్లోనే శాంక్షన్ ఇవ్వాలి. పోర్టల్లో శాంక్షన్ ఇస్తేనే మాకు కనబడుతుంది ఇక్కడ. సో వన్స్ ఇక్కడ నుంచి రికమెండ్ అయిన తర్వాత మీకు ఆన్లైన్లో మీ బ్యాంక్ మేనేజరు కంపల్సరీ శాంక్షన్ ఇవ్వాలి. శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఈడిపి, ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని 11 days ఉంటుందండి, 11 రోజులు. 11 రోజులు ఈడిపి ట్రైనింగ్ చేయాలి కంపల్సరీగా. ఈ ఈడిపి ట్రైనింగ్ అనేది ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. మీరు అప్లికేషన్లో ఎంచుకున్న ప్రకారం ఆఫ్లైన్ ఎంచుకుంటారా ఆన్లైన్ ఎంచుకుంటారా అనేది మీ ఇష్టం.
సో ఈడిపి అనేది 11 days కంపల్సరీ ఉంటుంది. ఆ 11 daysలో మీరు ఆన్లైన్ ఎంచుకుంటే ఉద్యమి పోర్టల్ అని ఉంటుంది. ఉద్యమి పోర్టల్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీ మొబైల్లో. ఆ డౌన్లోడ్ చేసుకున్న ఉద్యమి పోర్టల్ నుంచి మన యూట్యూబ్ లాగా వీడియోస్ ఉంటాయి. రోజు క్లాసెస్ నడుస్తాయి మీకు. ఆ క్లాసెస్లో మీకు వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఏంటి, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ ఏంటి, మీకు ఎక్కడికి వెళ్తే మీకు ఈజీగా మార్కెటింగ్ అవుతుందో అవన్నీ క్లాసులు ఉంటాయి. రీజనల్ లాంగ్వేజ్లో ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది. సో అది 11 రోజులు మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈడిపి సర్టిఫికేట్ అంటారు, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఆ సర్టిఫికేటే మొత్తం పాన్ ఇండియా మీ ఐటమ్ను ఎగ్జిబిట్ చేసుకోవడానికి అదే ఆయుధం మీకు. అదే సర్టిఫికేట్ అక్కడ బోర్డు మీద వచ్చింది సర్టిఫికేట్. సో ఆ సర్టిఫికేట్ మీ చేయిలో ఉంటే ఇండియా మొత్తంలో మీరు మీ ఐటమ్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ జూమ్ చేసుకోండి. ఈ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఎక్కడ మార్కెట్లో ప్లేస్ ఇవ్వరు గవర్నమెంట్ తరఫున. ఈవెన్ మా ఎగ్జిబిషన్స్ జిల్లా స్థాయి ఉంటుంది, రాష్ట్ర స్థాయి ఉంటుంది, నేషనల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది. సో మీరు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఈ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతారు ప్రయారిటీగా. సో ఆఫ్టర్ మీరు ఈడిపి ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీ బ్యాంక్ మేనేజరు మీకు లోన్ అనేది డిస్బర్స్ చేస్తారు. లోన్ అనేది డిస్బర్స్మెంట్ చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 35% ఆన్ ప్రాజెక్ట్ కాస్ట్. మీరు పెట్టే ఇండస్ట్రీ రూరల్లో అయితే, అదే అర్బన్లో అయితే, మున్సిపల్ ప్రాంతంలో అయితే 25%. మీకు ఇచ్చిన బ్రోచర్లో క్లియర్గా ఉంది. అదే జనరల్ ఓసీ వాళ్ళకు 15%, 15. సో మీకు ఎలిజిబిలిటీ సబ్సిడీ ఎంతైతే ఉందో ఆ ఎలిజిబిలిటీ సబ్సిడీని మీ బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారు, మళ్ళీ మాకు క్లెయిమ్ చేస్తారు. మీ ఫైల్ మళ్ళీ మా దగ్గరకు వస్తుంది. మీరు రికమెండ్ చేసిన తర్వాత బ్యాంక్ మేనేజర్ లోన్ శాంక్షన్ చేస్తారు, మీరు ఈడిపి కంప్లీట్ చేస్తారు. ఈడిపి అయిపోయిన తర్వాత ఆయన మీకు లోన్స్ డిస్బర్స్మెంట్ చేస్తారు. డిస్బర్స్మెంట్ చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ సబ్సిడీ 35%, 25% మీరు పెట్టిన ఏరియాని బట్టి. సో మీకున్న ఎలిజిబిలిటీ ప్రకారం మళ్ళీ మీ ఫైల్ మీ మేనేజర్ మాకు క్లెయిమ్ చేస్తారు. సో నేను ఇంత లోన్ ఇచ్చాము ఈ క్యాండిడేట్కి, ఇతను ఇంత ఎలిజిబిలిటీ ఉన్నారు ఈ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ సో అండ్ సో యూనిట్ అని చెప్పేసి. సో మేమేం చేస్తాము, వచ్చిన సబ్సిడీ క్లెయిమ్ను మళ్ళీ మేము స్క్రూటినీ చేసి దానిలో బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన లోన్ స్టేట్మెంట్ చూస్తాము. తర్వాత మీ ఓన్ కాంట్రిబ్యూషన్ ఏదైతే 5% ఉందో, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5% ఉంటుంది, జనరల్ వాళ్ళకు 10% ఉంటుంది. సో మీరు ఇచ్చిన 5% కోట మీరు ఏదైతే డిపాజిట్ ఉంది, తర్వాత మీ బ్యాంక్ మేనేజర్ లోన్ ఫుల్గా రిలీజ్ చేశారా లేదా, తర్వాత మీరు పెట్టుకున్న ఐటమ్కి సైన్ బోర్డ్ అనేది, అంటే మా అధికృత సైన్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ సైన్ బోర్డ్ ఉందా లేదా, ఇవి పారామీటర్స్ అన్ని చెక్ చేసి మీ ఎలిజిబిలిటీ సబ్సిడీ అమౌంట్ని మేము బ్యాంకుకి పంపిస్తాం మీ పేరు మీద. సో వన్స్ ఒకసారి మీకు బ్యాంకుకి వెళ్ళిన సబ్సిడీ ఇది ఇప్పుడే రాగానే ఇమీడియట్గా మీ లోన్లోంచి మైనస్ అవ్వదు. ఇది బ్యాక్ ఎండ్ సబ్సిడీ అంటారు దీన్ని. బ్యాక్ ఎండ్ సబ్సిడీ క్లియర్గా రాసుకోండి. బ్యాక్ ఎండ్ సబ్సిడీ వచ్చిన సబ్సిడీని ఖచ్చితంగా ఎఫ్డి రూపంలో, టర్మ్ డిపాజిట్లో, టీడీఆర్లో మీ ఫైనాన్సింగ్ బ్యాంకర్ దాన్ని ఎఫ్డిలో పెడతారు. నాకు ఈరోజు డబ్బులు వచ్చాయి నా లోన్ నుంచి మైనస్ చేయమంటే చెయ్యరు. సో దాన్ని కంపల్సరీ టీడీఆర్లో 3 years వరకు పెడతారు. 3 సంవత్సరాల వరకు 3 సంవత్సరాల వరకు డిపాజిట్లో ఉంటుంది. సో నాకు ఈరోజు డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు కట్టేసేసి నా సబ్సిడీని తీసుకోపోతానంటే కూడా అవకాశం లేదు. సో మీరు వచ్చిన సబ్సిడీ పోను మిగతా ఏదైతే కరస్పాండింగ్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్కే మీ మేనేజర్ ఈఎంఐ ఛార్జ్ చేస్తాడు, ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తాడు. సపోజ్ 10 లక్షలు లోన్ ఇస్తే మీకు 3.5 లక్షలు సబ్సిడీ వస్తే 50,000 మీ ఉంటాయి. మిగతా 6 లక్షలకే మీరు రీపేమెంట్ చేయాలి. 6 లక్షలకి ఇంట్రెస్ట్ వేస్తారు, 6 లక్షలకే మీరు రీపేమెంట్ చేసుకోవాలి. అది కూడా కంపల్సరీ 3 సంవత్సరాల వరకు మీ లోన్ అకౌంట్ అనేది లైవ్లో ఉండాలి. ఈరోజు నాకు డబ్బులు ఉన్నాయి నేను కట్టేస్తా 6 లక్షలు అంటే తీసుకోదు సిస్టమ్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 years మీకు 3 సంవత్సరాల తర్వాత మీరు పెట్టిన లొకేషన్లో మీ యూనిట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా అనేసి మేము పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. తర్వాత ఫైనల్గా జియో లొకేషన్స్ ఉంటాయి. జియో లొకేషన్ చేయడానికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. సో మీరు పెట్టిన అప్లికేషన్లో అక్కడ మీరు పెట్టిన సంస్థ కానీ ఇండస్ట్రీ కానీ కంపల్సరీ రన్ అవ్వాలి. నేను తీసేసాను, ఉన్నది పోయింది, నాకు మార్కెటింగ్ అవ్వలేదు, నేను తీసేసానంటే నడవదు. సో వచ్చిన సబ్సిడీని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు విత్ ఇంట్రెస్ట్ తోటి. మీకు ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వరు కానీ విత్ ఇంట్రెస్ట్ తోటి మీకు గుంజేస్తారు. సో మీకు 3 years తర్వాత మీ యూనిట్ అనేది కంపల్సరీ లైవ్లో ఉండాలి. మీ బ్యాంక్ మేనేజరు సాటిస్ఫైడ్గా ఈఎంఐ అనేది కరెక్ట్గా కట్టాడని మీ బ్యాంక్ మేనేజర్ సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసిన తర్వాత అది బేస్ చేసుకొని 3 years తర్వాత మీకు వచ్చిన సబ్సిడీ అమౌంట్ని, అంటే 2.5 సంవత్సరం నుంచే స్టార్ట్ అవుతుంది, నాట్ 3 years, 2.5 సంవత్సరాల తర్వాత మీకు వచ్చిన సబ్సిడీ అమౌంట్ని ఇమ్మీడియట్గా మీ లోన్ అకౌంట్కి అడ్జస్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఆ లోపు మీరు లోన్ అంతా రీపేమెంట్ చేస్తే అది మీ అకౌంట్కి వేస్తారు. సో ఇది ప్రొసీజర్. ఇక్కడ మీకు 35% సబ్సిడీ వచ్చిన అమౌంట్కి మీకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెకండ్ లోన్ ఒక ఫెసిలిటీ కల్పిస్తుంది. మళ్ళీ ఫస్ట్ లోన్ అంతా క్లియర్ చేసిన తర్వాత సెకండ్ లోన్, ఆ సెకండ్ లోన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే తయారీ రంగం ఉందో తయారీ రంగానికి ₹1,00,00,000,
తర్వాత వచ్చేసి ఈ సర్వీస్ సెక్టర్ అన్నారు కదా, సర్వీస్ సెక్టర్కి 50 లక్షల వరకు. దానిలో కూడా మీకు సెకండ్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. అది ఏంటంటే ఫస్ట్ లోన్ తీసుకొని ఫస్ట్ లోన్ని మీరు సక్సెస్ఫుల్గా రీపేమెంట్ చేసి వచ్చిన సబ్సిడీని మీరు యూటిలైజ్ చేసుకుంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఆ సెకండ్ లోన్ ఫెసిలిటీ, ఆ సెకండ్ లోన్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అక్కడ అన్ని వర్గాల వారికి 15% సబ్సిడీ మళ్ళీ వస్తుందండి. ఇక్కడ 35-25 ఫస్ట్ లోన్లో ఉంటే మళ్ళీ సెకండ్ లోన్లోకి వచ్చేసి 15%, 15% సబ్సిడీ అనేది మళ్ళీ సెకండ్ లోన్లో ఫెసిలిటీ చేస్తాం మేము. సో ఇది కంపల్సరీ మీరు ఏదైతే ఫస్ట్ లోన్ మీరు పెట్టుకొని ఉన్నారో దాన్ని వృద్ధి చేసుకోవడానికి. సో సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే టర్మ్ లోన్ యూటిలైజేషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కొంచెం ఎక్విప్మెంట్, కొంచెం మోడర్నైజ్ ఎక్విప్మెంట్ తెచ్చుకోవడానికి సెకండ్ లోన్ ఫెసిలిటీ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ రకంగా మా స్కీమ్స్ అనేవి మీకు పిఎంఈజీపీ ద్వారా 100% సక్సెస్ రేట్ ఉంది. అయితే మీరు ఈరోజు ఒక ఐటెంను తయారు చేశారు, దీన్ని ఎలా అమ్ముకోవాలి, మీరు దాన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి. సో నేను ఇప్పుడు చెప్పినట్టు మీకు ఈడిపి ట్రైనింగ్ కంప్లీట్ అయితే మాకు జిల్లా స్థాయి ఎగ్జిబిషన్స్ అవుతాయి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, క్వార్టర్లీ ఒకసారి జిల్లా స్థాయిలో అవుతాయి. జిల్లా హెడ్ క్వార్టర్లో ఎగ్జిబిషన్స్ అవుతాయి. తర్వాత మా రాష్ట్ర స్థాయిలో కూడా ఎగ్జిబిషన్స్ అవుతాయి. మీరు ఒకవేళ అంటే ఎవ్రీ ఇయర్ న్యూఢిల్లీలో కూడా మన భారత్ మండపంలో కూడా మన దగ్గర ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు, అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు. సో దీనికి కావాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా పిఎంఈజీపీలో బెనిఫిట్ అయ్యి ఉండాలి. పిఎంఈజీపీలో బెనిఫిట్ అయ్యి మీకు ఈడిపి ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. సబ్సిడీ వచ్చినా రాకున్నా పర్లేదు, బట్ ఈడిపి ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే మీరు తయారు చేసిన ఫినిషింగ్ ఐటమ్ ఏదైతే ఉందో మార్కెట్ చేసుకోవడానికి మీకు ఫ్రీ స్పేసెస్ అని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు అక్కడికి వెళ్తే ఫ్రీగా స్పేసెస్ ఇస్తారు. తర్వాత SC/ST బెనిఫిషరీస్ అయితే ఎవరు ఉన్నారో, ఈవెన్ ఇంక్లూడింగ్ ఉమెన్ ఆల్సో, ఉమెన్లో జనరల్ ఉమెన్ కూడా వస్తారు, వాళ్ళు స్పెషల్ కేటగిరీ, వాళ్ళకు రియంబర్స్మెంట్. ఈ రోజు నుంచి మీరు ఢిల్లీకి వెళ్ళారనుకోండి, మీరు ఢిల్లీకి రానుపోను ట్రైన్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది మీరు ప్రొడ్యూస్ చేస్తే మేము దాన్ని కూడా రియంబర్స్ చేస్తాం. సో ఈ పిఎంఈజీపీ వచ్చేసి సార్, ఈరోజు మీరు ఉదయం టీ గురించి అన్నారు సార్. మేము లాస్ట్ నుంచి ఈ రోజు వరకు, అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ రోజు వరకు మేము టీకి 59 యూనిట్లు ఇచ్చామండి తెలంగాణలో. 59 యూనిట్లు టీ బిజినెస్కి ₹1 కోటి సబ్సిడీ అవైల్ చేశారండి. దీనిలో 42% బెనిఫిషరీస్ SC/STs, 42%, 59 యూనిట్లో 42% బెనిఫిషరీస్ కమ్స్ అండర్ SC/ST. ఇది నేను తెచ్చిన డేటా మొత్తం 33 జిల్లాలది. 33 జిల్లాలో మేము 59 యూనిట్లు ఇచ్చాం గత సంవత్సరం నుంచి ఈ రోజు యాజ్ అండ్ డేట్ వరకు. వాళ్ళకు మేము సబ్సిడీ ఇచ్చింది ₹1 కోటి చిల్లర ఉంది, ఇంకా నేను అరౌండ్ ₹1 కోటి చెప్పాను. సో ఇప్పుడు టీ గురించి సార్ చెప్పారు, నేను ఒకటి చిన్న టీ గురించి కూడా మీకు చెప్పాలి. మా డిపార్ట్మెంట్లో మా దగ్గర GVY అనే ఒక స్కీమ్ ఉందండి, గ్రామోద్యోగ వికాస్ యోజన. ఇది కూడా రాసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. GVY ఇది మోడీ గారు ఇష్టపడి ఓపెన్ చేసిన స్కీము. GVY గ్రామోద్యోగ వికాస్ యోజన. ఇప్పుడు సార్ వెళ్ళిపోయారా సార్? గ్రామోద్యోగ వికాస్ యోజన డిగ్నిటీ అని రాసుకోండి ఒకటి, డిగ్నిటీ. ఈ డిగ్నిటీ మీరు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వెళ్తే మా KVIC ఖాదీ లోగో వేసుకొని తిరుగుతూ ఉంటాయి డిగ్నిటీ పాయింట్స్. ఓన్లీ సైకిల్ అండి, ఫ్రీగా ఇస్తారు. ఇది ఓన్లీ ఫ్రీయే, దీనికి ఎలాంటి డబ్బులు లేవు. సైకిల్ ఉంటుంది, మీరు గూగుల్లో కూడా కొట్టుకోవచ్చు. డిగ్నిటీ అంటే ఒక సైకిల్ ఉంటుంది, సైకిల్కి వెనకాల చిన్న సిలిండర్ సెటప్ ఇస్తారు. చిన్న సిలిండర్ సెటప్ ఇచ్చేసి చక్కెర, చాయపత్తా, పాలు పెట్టుకోవడానికి చిన్న ఫ్రీజర్ ఇస్తారు. చిన్న ఫ్రీజర్ సెటప్ విత్ బ్యాటరీ. తర్వాత మీకు వర్షం పడినా ఎండబడినా గొడుగు ఫెసిలిటీ ఉంటుంది. మీరు సైకిల్ ఒకసారి గూగుల్లో కొట్టు బాబు, డిగ్నిటీ గూగుల్లో కొట్టు. సైకిలే మేము ఫ్రీగా ఇస్తామండి మా బెనిఫిషరీస్. నేను అదే చెప్తున్నారా, సార్ వెళ్ళిపోయారా అని అడిగాను నేను. డిగ్నిటీ మీకు ట్యాంక్ బండ్ దగ్గర మా 3 యూనిట్లు తిరుగుతాయండి, లవ్ హైదరాబాద్ పాయింట్లో, నెక్లెస్ రోడ్లో మేము ఇచ్చాం ఫ్రీ. అది కూడా SC/ST BPL బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి మేము ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం వితౌట్. మళ్ళీ మేము రెమ్యునరేషన్ కూడా అదేమంటారు మన వాళ్ళకి. సార్ మీరైనా కొట్టుకోవచ్చు మొబైల్లో, గూగుల్లో. డిగ్నిటీ అనేది ఒక సైకిల్ అండి, ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్లో సెటప్ చేసి వస్తుంది. చిన్న సిలిండర్ సెటప్ ఇస్తారు, బ్యాటరీ సెటప్ ఇస్తారు మీకు. తర్వాత ఒక గొడుగు ఉంటుంది, గొడుగుతో పాటు మీకు ఒక చిన్న డిజిటలైజేషన్ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఒక చిన్న బోర్డు లాంటిది కూడా ఇస్తారు. సో అది ఏంటంటే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తాం. దానికి బెనిఫిషరీ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ జూన్ జూలైలో పేపర్ నోటిఫికేషన్ వేస్తాం. ఆ పేపర్ నోటిఫికేషన్ ప్రకారం వచ్చిన అప్లికేషన్స్ని మేము ఏదైతే ఉందో దానిలో సూటబుల్ క్యాండిడేట్ని ఐడెంటిఫై చేసి వాడికి వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి ఈ సైకిల్ పంపిణీ చేస్తాం.
శాలరీ లేదు, ఫ్రీ మీకు సైకిల్ ఫ్రీ. ఇటు అటు ఇటు టీ అమ్ముకుంటూనే ఉంటాడు. జూన్ జూలైలో వస్తుందండి జీవీవై ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కింద ఇంకా 4 యాక్టివిటీస్ ఉన్నాయి, అవి కూడా రాసుకోండి. పేపర్ కప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ ఇస్తారు మా దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్, పేపర్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత వచ్చేసి హనీ మిషన్, అంటే మీకు తేనె పెట్టలు బాక్స్లు ఇస్తారు విత్ ఇంక్లూడింగ్ బీస్తో పాటు ఈ జీవీవై కింద మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బాక్సెస్ ఇస్తారు తేనె పెట్టలు. ఇది మొన్న నల్లబాబు గారు కూడా మా సార్ చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పొద్దున సార్ చెప్పినట్టు ఫుట్వేర్ డిజైన్, ఎవరైతే ఫుట్వేర్ డిజైన్స్కు ఎలిజిబుల్ ఉండి నాన్ ఎస్సీ ఎస్టీ ఎవరైనా కానీ, అంటే వాళ్ళు ఆ మోచి కమ్యూనిటీ కాకపోయినా కూడా ఏ కమ్యూనిటీలో అయినా కానీ ఎస్సీ ఎస్టీలో వాళ్ళను బెనిఫిషియరీ సెలెక్ట్ చేసి చెన్నైలో నేషనల్ ఫుడ్ డిజైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ పంపిస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడ మీకు లాడ్జింగ్ బోర్డింగ్ అంతా గవర్నమెంటే చూసుకుంటుంది. 1 month అనుకుంటాను. ఈసారి మొన్న మా డైరెక్టర్ గారు కూడా మీతో డిస్కస్ చేశాను. సో అలాంటి బెనిఫిషియరీ ఎవరున్నా మా ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. తర్వాత వచ్చేసి మోచి వాళ్ళకి చెప్పులు పనిచేసే వాళ్ళకి షూ బాక్సెస్ అనేది ఫ్రీగా ఇస్తాం ఈ జీవై స్కీమ్లో. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర టర్న్ వుడ్ కార్పెంటరీ వర్క్ కూడా టూల్ కిట్ ఫ్రీగా ఉంది. తర్వాత మొబైల్ రిపేర్ షాప్, మొబైల్ రిపేర్ చేసుకోవడానికి కూడా టూల్ కిట్స్ ఫ్రీగా ఉంటాయి. ఇవన్నీ మా జీవై గ్రామోద్యోగ వికాస్ యోజనలోనే వస్తాయి. ఈ జీవై కింద మేము రెగ్యులర్ క్యాంపస్లో కూడా మేము క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. మా ఆఫీస్కి వస్తే దీనికి సపరేట్ నోడల్ ఆఫీసర్ ఉన్నారు, అతను సంప్రదిస్తే చెక్ లిస్ట్ ఇస్తారు మీకు ఏమేం కావాలి ఏంటి. వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలండి. ఇందులో నేను చెప్పిన కొన్ని ఐటమ్స్కి గ్రూప్ వాళ్ళకే ఇస్తారు, మినిమం గ్రూప్ ఉండాలి. కొంతమందికి ఏమో ఇండివిజువల్కి ఇస్తారు. ఇప్పుడు డిగ్నిటీ అనేది ఇండివిజువలే, సైకిల్ మీద వెళ్తారు, అది ఇండివిజువల్. ఈ పేపర్ కప్ దానికి తర్వాత తేనె పట్ల దానికి గ్రూప్కి ఇస్తారు, మినిమం ఒక 5 గ్రూప్ ఉండాలి, ఆ గ్రూప్ అందరికి కలిపి ఇస్తారు. సో అదొకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే జీవైలో మీకు సెల్ ఫోన్ చెప్పాను కదండి, సెల్ ఫోన్ రిపేర్ కాదు టూల్ కిట్ ఇచ్చేస్తారు. ఉన్నాయి సార్ కొన్ని ఇప్పుడు కొత్తగా, అంటే ఇది లాస్ట్ 3 years ఉన్నారని మనం జస్ట్ యాప్లోనే కొట్టేస్తాం, మేము దొరికిపోతారు అనమాట. సో కంపల్సరీ యూనిట్ అనేది 100% పెట్టాలి. 100% యూటిలైజేషన్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ నుంచి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఈ ప్రజెంట్ అయితే మీకు హ్యూజ్ బెనిఫిట్స్, నేను అనట్లేదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన సార్ వస్తే కూడా మా స్టేట్ డైరెక్టర్ గారు కూడా సార్తో చాలా చెప్పారు, నల్లబాబు గారితో. సో సార్ మీరు కూడా ఒక చిన్న మీటింగ్ సార్తో కూడా పెట్టండి సార్, మన జీవై ప్రోగ్రామ్ కూడా ఒక అవేర్నెస్ చేద్దాం సార్. అవును సార్, నేను అంటే సార్ ఎవరు అడిగారు మహబూబ్నగర్ అంటే, నేను ఓన్లీ నాగర్ కర్నూలు ఒకటి చూస్తాను సార్, నాట్ ఉమ్మడి మహబూబ్నగర్ చూడ, ఓన్లీ నాగర్ కర్నూలు చూస్తాను సార్. నేను నాగర్ కర్నూలు నేనే చూస్తాను సార్. ఎవరు అడిగారు? ఎస్ సార్, మనం ఒక ప్రోగ్రామ్ కూడా చేద్దాం సార్. ఓకే సార్. సో థ్యాంక్ యూ అండి, ఈ ప్రోగ్రామ్ మాకు అవకాశం ఇచ్చిన నల్లబాబు. ఎస్ సార్, నేను మనకేంటంటే సార్ 100% సార్ ఇది యూటిలైజేషన్ అనేది రూరల్లో ఎక్కువ ఉంది సార్, నాట్ అర్బన్, రూరల్లో ఎక్కువగా ఉంది సార్. ప్రజెంటేషన్ ఉంది సార్. సిహెచ్ రాజేష్ కుమార్ 9493 2627 03. నేను చూసే జిల్లాలు కూడా రాసుకోండి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జిల్లాలో. నేను నిజామాబాద్ ఓన్లీ, ఇప్పుడు అంటే నిజామాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి అండ్ రంగారెడ్డి జిల్లా. వరంగల్ కూడా, అంటే నేను 33 జిల్లాలు కూడా అంత సెక్షన్ నేనే చూస్తాను. మీరు ఏ జిల్లా అయినా పర్లేదు, అప్లికేషన్ చేస్తాను. పర్టికులర్గా నేను 9 districtsకి నేను వెళ్తూ ఉంటాను, అన్ని జిల్లాల డాటా కూడా నేను చూస్తాను, ఇబ్బంది ఏం లేదు. నేను ములుగు, భూపాలపల్లి అవి కూడా నేను చేశాను అనమాట. సో ఈ పీపీటీ నేను సార్కి ఇస్తాను, మీకు మీ గ్రూప్లో సార్ షేర్ చేస్తారు, మీకున్న గ్రూపులలో. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఆ బ్రోచర్లో ఉన్న నంబర్తో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు ఇప్పుడు నేను మీకు నంబర్ చెప్పా ఆ నంబర్తో కూడా మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏంటంటే అప్లికేషన్లో డిపిఆర్ అని ఉంటుంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొన్ని విధాల్లో మీకు ఒకసారి చేసుకోవస్తుంది, చేసుకోరాదు. దానికి సంబంధించిన అన్లోడింగ్ సపోర్ట్ మా దగ్గర ఉంటుంది. మా దగ్గర డిఓస్ ఉంటారు. అతను వచ్చిన ఆయన కూడా నాగరాజన్ మా డిఓనే, అతను ఎక్స్పర్ట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మంచి ఎక్స్పర్ట్ అయినా. మీరు మా ఆఫీస్కి వస్తే కూడా మీకు హ్యాండ్ లోడింగ్ సపోర్ట్ ఉంటుంది అనమాట.
థ్యాంక్ యూ సార్, మీ ఆర్గనైజేషన్ కూడా చాలా థ్యాంక్ యూ. అదే సార్ చెప్తున్నాం, మాకు డ్రోన్స్ అనేది మేము ఈ రీసెంట్గా చాలా మందికి ఇచ్చాం. సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా బెనిఫిషరీస్ తీసుకున్నారు డ్రోన్స్. ఈ మధ్యన డ్రోన్స్ కమ్స్ అండర్ సర్వీస్ కేటగిరీ అండి. 20 లక్షల వరకు మేము కంపల్సరీ అది ఈ మధ్యన అయితే డ్రోన్లు బాగా వస్తున్నాయి మాకు. తర్వాత మెయిన్ ఇంకొక సెక్టర్ వచ్చేసి బ్రిక్ ఇండస్ట్రీస్. బ్రిక్ లేదు, కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి బ్రిక్ ఇండస్ట్రీస్. తర్వాత జిల్లాలలో కలెక్టర్ గారు కోల్డ్ స్టోరేజ్లు అడుగుతున్నారు బాగా మంది, కోల్డ్ స్టోరేజ్ అయ్యేది. సో ఎవరికైనా ల్యాండ్ ఉన్నా ఏదన్నా కోల్డ్ స్టోరేజ్లు కట్టేస్తే అది మీకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీకు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ అవుతుంది. అది పిఎంఈజీపీలో పిగ్గరీ లేదు సార్, అది మన దగ్గర పిగ్గరీ లేదు. సో ఫిషరీస్ చేసుకోవచ్చు సార్, చేపల కంపెనీ ఉంది సార్. మీకు ఆ వెబ్సైట్ ఉన్న అడ్రస్లోనే మా లిస్ట్ ఉంటుంది సార్. ఆ లిస్టులో మొత్తం యాక్టివిటీస్ లిస్ట్ ఉంటుంది.